పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం అధికార పార్టీకి ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారుతోంది. రైతుల నిరసనల మధ్య పనులు ముందుకు సాగటం అసాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా నష్టపరిహారం విషయంలో అధికారుల తీరుపై బాధిత రైతులు రోడ్డుకెక్కారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా దౌర్జన్యంగా భూములు గుంజేసుకున్నందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం చట్టం ప్రయోగించైనా భూములు లాక్కునేందుకు సిద్ధమవుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతలు 3 ఏళ్ల క్రితం పూర్తి కావలసిన మెట్ట రైతుల ఆశా పథకం ఇది. జిల్లాలో చింతలపూడి, గోపాలపురం, లింగపాలెం మండలాల్లోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 400 నుండి 600 అడుగుల లోతు తవ్వినా నీరు పడని పరిస్థితి నెలకొంది. వందలాది ఎకరాల భూములు సాగుకు నోచుకోలేదు. దీంతో గోపాలపురం మండలం గుడ్డిగూడెం దగ్గర గోదావరి నది ఒడ్డున చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాలో మెట్ట రైతులకు సాగునీటి కష్టాలు తొలగిపోతాయి. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాదు కృష్ణా జిల్లా రైతుల సాగునీటి కష్టాలు సైతం తీరిపోతాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది. 1,701 కోట్ల వ్యయంతో 4 ఏళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరి నాటికి పథకం పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణ జరిపి దాదాపు 74 కిలోమీటర్ల వరకు కాలువలు తవ్వారు. అలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టు 70% పైగా కాలువల తవ్వకంతో ఆగిపోయింది. తాజాగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టీడీపీ సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంతో పాటు భూసేకరణ పూర్తి చేయాలని ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు పనులు ఎలా ఉన్నా ఈ ప్రాంతంలో భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానిక రైతులు. నాలుగు ఎకరాలు భూమి పోతుందండి. 12.5 లక్షలు ఇస్తానంటున్నారండి. మాకు అట్లా కాదండి. ప్యాకేజీ 2013 చట్టం ప్రకారం ఇవ్వమన్నామండి. కానీ వాళ్ళు 12.5 ఇస్తానని చెప్తున్నారండి. కానీ అట్లయితే ఇవ్వండి భూమి ఏదైతే అండి తర్వాత చూసుకుందామండి. ఇప్పుడు మట్టికి మాకు 20 లక్షలు ఇస్తే కుదిరిద్దండి. ఇస్తామండి భూమి. మేము కాలకు వ్యతిరేకం కాదండి, ఇస్తామండి. ప్రయోజనం అయితే ఈ కాలం వల్ల అయితే మాకు ఉపయోగం ఏమీ లేదండి. 1,700 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అధిక భాగం భూసేకరణకే ఖర్చు చేయాల్సి ఉంది. భూసేకరణ ముందుకు సాగితేనే కాలువల తవ్వకం పూర్తవుతుంది. కానీ పరిహారం విషయంలో అధికారులు రైతులతో పరిహాసమాడుతున్నారు. భూసేకరణ జరిపే ముందు ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా ఒంటెత్తు పోకడలతో భూములు ఇస్తారా లాక్కోమంటారా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భూములు ఇవ్వడానికి కాదు, పరిహారం విషయంలో ప్రభుత్వ యంత్రాంగం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అన్నదాతలు ఆందోళన పథం పట్టారు. మాది కొబ్బరి, పామాయిల్, కోకో పోతుందండి. కోకో వచ్చి ఎకరానికి వచ్చి కొబ్బరి, కోకో మీద 2 లక్షలు వస్తుందండి. పామాయిల్ మీద 1,00,000 రూపాయలు వస్తుందండి. మేము ఎకరానికి 40 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నామండి. వాళ్ళు ఇవ్వట్లేదండి. కోకో చెట్టుకి 200 ఇస్తున్నారండి. గింజలు 200 అండి కేజీ. అదండి చెట్టుకి 200 ఇస్తా ఉంటున్నారండి. పామాయిల్ చెట్టుకి 33,000 ఇస్తా ఉంటున్నారండి. మాది 6 ఎకరాలు ఉందండి. 3 ఎకరాలు పోతుంది. పథకం నిర్మాణానికి 17,042.61 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 7,725 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. ఇంకా 9,317 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో 6,683 ఎకరాల అటవీ భూమి, 2,634 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ప్రధానంగా అటవీ భూములకు ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. ఇక భూసేకరణలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారంగా ఒక్కో చోట ఒక్కో ధర నిర్ణయించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకం పనులు ఆగిపోయిన ప్రాంతం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామం. ఈ గ్రామం నుండే ఇప్పుడు కాలువ తవ్వకం పనులు ప్రారంభించాలి అంటే ముందు ఇక్కడ భూసేకరణ జరపాలి. ఇక్కడి రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రామం ఒక్కటే కాదు, చుట్టుపక్కల మండలాల్లో భూములు కోల్పోయే రైతులంతా పచ్చని పంటలు పండే భూములను ఉత్తి పుణ్యానికి వదిలేసుకోమంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
తమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రైతులు వరి, మొక్కజొన్న, పామాయిల్, కోకో, మినుము, మామిడి, జీడి మామిడి ఇలా అనేక రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఎకరానికి 40,000కు పైగా ఆదాయం పొందుతారు. ఈ ప్రాంతాల్లో 60 నుంచి 100 అడుగుల్లోపే బోర్లు పడి పంటలకు సమృద్ధిగా నీరు అందుతుండటంతో పంట సాగు లాభదాయకంగా మారింది. ఏడాదికి 3 పంటలు పండే బంగారం లాంటి భూములు, అందులోనూ లాభాల పంట పండిస్తున్నవి. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తవ్వాల్సిన కాలువలు వీటి గుండానే వెళ్లాలి. అలాంటి కీలకమైన భూములను సాగు చేస్తున్న రైతులు కారుచౌకగా భూములను ఎలా ఇవ్వాలని నిలదీస్తున్నారు. చింతలపూడి మండలంలో పామాయిలు, కోకో, కొబ్బరి అన్ని విధాల 3 పంటలు పండుతాయండి. ఇక్కడ ఎకరానికి వచ్చి 50,000 రూపాయలు సగటున సంవత్సరానికి వస్తుందండి. అటువంటి భూముల్ని మేము కోల్పోతున్నాం. మేము ఇవ్వడానికి రెడీ. కాకపోతే ఈ ప్రభుత్వం చేస్తుందో అధికారులు చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఇక్కడ దౌర్జన్యంగా భూములు లాగేసుకొని కాలువలు తవ్వాలని ప్రయత్నం చేస్తున్నారండి. వీరి భూముల్లో నుంచి ప్రవహించబోయే చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ నీరు తమ సాగునీటి అవసరాలకు ఏ విధంగానూ ఉపయోగపడదని ఎర్రగుంటపల్లి చుట్టుపక్కల రైతులు అంటున్నారు. బోరు వ్యవసాయాన్ని నమ్ముకున్న తమకు చింతలపూడితో ఒరిగేదేమీ లేదని చెప్తున్నారు. అయినప్పటికీ తమ భూములు ఇచ్చేందుకు వెనకాడబోమని, కానీ ఎకరాకు కనీసం 20 లక్షలు కూడా ఇవ్వకుండా 12 లక్షలకే భూములు ఇచ్చియ్యాలంటూ అధికారులు దౌర్జన్యం చేయటం మానుకోవాలని కోరుతున్నారు. తామేమీ అడ్డగోలుగా గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, ప్రస్తుతం 25 లక్షలకు పైమాటే పలుకుతోన్న భూములకు సగానికంటే తక్కువ పరిహారం ఇస్తే మరోచోట భూములు కొనుక్కోవటం ఎలా అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. 2013 చట్ట ప్రకారం ఇవ్వమనండి, లేదా ఊళ్ళో వచ్చి బహిరంగ విచారణ చేసి ఊళ్ళో సాగే రేటు ఇవ్వమనండి. దానికైనా మేము రెడీగా ఉన్నామండి. మేమేదో కాలువకు వ్యతిరేకమని మమ్మల్ని ఏదో భూతద్దాల్లో చూసి నక్సలైట్లతో బాల్తుందండి. మేము రైతులు అండి, సాటి రైతులు. ఇంకో రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి మా భూమి ఇవ్వడానికి మేము సిద్ధమేనండి. చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకం పూర్తవ్వాలంటే మరో 24 కిలోమీటర్లు తవ్వాలి. భూసేకరణ జరపాల్సిన ప్రాంతంలో అంతా చిన్న సన్నకారు రైతులే. వీళ్లలో ఎక్కువ మంది ఎకరా నుంచి 4 ఎకరాల్లోపు సాగు చేసేవారి. గతంలో కాలువలు తవ్వినప్పుడు రైతులకు 17 లక్షల పరిహారం ఇచ్చి తమను చిన్నచూపు చూడటం అన్యాయమంటున్నారు ఇక్కడి రైతులు. పరిహారం విషయంలో న్యాయం చేయకుండా ముందుకు సాగితే సహించేది లేదని అంటున్నారు. అధికారులు మాత్రం చట్టం ప్రకారం బలప్రయోగంతోనైనా భూములు సేకరించాలన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని సమర్థమైన అధికారులను నిర్ణయం చేసి వ్యతిరేకమైన అధికారులను కాకుండా గ్రామ సభలు జరిపించి రైతులకి 2013 చట్ట ప్రకారం 26 లక్షల రూపాయలు ఇచ్చేసి తీసుకుంటే మరి రైతులు ఇవ్వడానికి ముందుగా ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు రైతులకు పెట్టిన కేసులు మాత్రం వెంటనే ఇచ్చేయాలా. కాబట్టి నష్టపరిహారం ఇవ్వకుండా దౌర్జన్యంగా రావటం అంటూ జరిగితే మా ప్రాణాలైన ఇస్తాం కాబట్టి భూములు మాత్రం ఇవ్వం. భూములు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, పరిహారం విషయంలో మాత్రం తమకు న్యాయం చేయాలని బాధిత రైతులంతా ఇటీవల ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ని కలిశారు. ముందు భూములిస్తే పరిహారం విషయం తర్వాత ప్రభుత్వంతో మాట్లాడుతానని కలెక్టర్ చెప్పడంతో రైతులు హతాశులయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇప్పిస్తానని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయే రైతులు సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ కూడా రైతు కంటతడి పెడితే మా నాయకుడు చూడలేని, దేశం సుభిక్షంగా ఉండదని చెప్పి నమ్మకంతో ఉంటున్న నాయకుడు మా నాయకుడు. అతను కూడా, మా యొక్క నాయకుడు కూడా ఈ రైతులందరి పక్షాన ఏదైతే న్యాయంగా ఉందో వారి కోరికలు తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఆయన మా పవన్ కళ్యాణ్ గారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే వారి దగ్గర నుంచి భూములు లాక్కున్నప్పుడు వారికి సరైనటువంటి ఏదైతే ఉందో చట్ట ప్రకారం వాటిని సానుకూలంగా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. న్యాయం చేయాలని అడిగితే అధికారులు ప్రొక్లైన్లతో తమ భూములు తవ్వేందుకు వస్తున్నారని, ఎదురు తిరిగితే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ప్రాణాలైనా ఇస్తాం తప్ప భూములను ప్రభుత్వానికి అప్పజెప్పేది లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఇదే అంశంపైన డ్రైవ్ కొనసాగుతుంది. అంతకుముందు తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. పట్టిసీమకు ప్రకటించిన ప్యాకేజ్ తమకెందుకు వర్తింపచేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద పొలాలు ఉన్న రైతులు.
పక్కపక్కనే భూములు ఉన్నప్పటికీ అధికారులు ప్రకటిస్తున్న పరిహారంలో కొన్ని లక్షల తేడాని ఉందని నిలదీస్తున్నారు. చట్టబద్ధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇస్తే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చేందుకు అభ్యంతరం లేదంటున్న ఎర్రగుంటపల్లి రైతుల అభిప్రాయాలను మా ప్రతినిధి శేషు అందిస్తారు. పథకం వివాదంగా మారుతుంది. భూములు ఇచ్చేది లేదంటూ కూడా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఉన్నాం. గుడ్డిగూడెం దగ్గర మొదలైన కాలువ పనులు దాదాపు 74 కిలోమీటర్ల మేర ఈ విధంగా కాలువ తవ్వకం అనేది జరిగింది. అక్కడ రైతులు ఎగువ ప్రాంతంలో ఇప్పటివరకు కాలువ తవ్విన ప్రాంతంలో రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్యాకేజ్ ఇచ్చారు. ఏదైతే అందరికీ సమానంగా ప్యాకేజ్ ఇవ్వాలి, ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ప్యాకేజ్ ఇస్తున్నారు. అదేమంటే బెదిరించి భయపెట్టి భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది రైతుల వాదన. మనతో పాటు ఇక్కడ రైతులు ఉన్నారు. ఎర్రగుంటపల్లిలో చింతలపూడి మండలం వీళ్ళంతా కూడా బాధితులే. ఒక్కొక్క రైతుకు 2-3 ఎకరాలు, 1 ఎకరం నుంచి 2-3 ఎకరాలు 60 సెంటు ఈ విధంగా భూములు ఉన్నాయి. అంతా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. ఒక్కొక్క భూమిలో 3 పంటలు పండుతాయి. ఎకరానికి 40,000 ఆదాయం వస్తుంది. ఇంత విలువైన భూములు ఏ విధంగా దారాదత్తం చేయాలి ఊరికే ప్రభుత్వానికి అనేది కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులతో మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, మీరంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని? ప్రాజెక్ట్ని వ్యతిరేకించలేదండి. 2000 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తే ప్యాకేజీ మేము భూములు ఇవ్వడానికి రెడీ అయినండి. అదండి మాకు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఏడా 24 లక్షలు 20 లక్షలు ఉందండి ఏరియాని బట్టి. అలాంటిది 12,60,000 ఇస్తానంటున్నారండి గవర్నమెంట్. దానికి మాకు సమ్మతం కాదండి. అదే పట్టిసీమ ప్యాకేజీ ఇస్తే రెడీ అయినండి ఇక్కడ ఇవ్వడానికి భూములు. ఎట్టి అభ్యంతరం లేదండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీ పేరేంటి? మాకు 3 ఎకరాలు ఉందండి. 1 ఎకరం పోతుందండి. అదండి ఇప్పుడు మేము బయట కొనాలన్నా ఆ ప్యాకేజీకి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీకి 1/2 ఎకరం భూమి కూడా రాదండి. మా తోటి రైతులు కూడా పరిస్థితి అట్టే ఉందండి. మీరు చెప్పండి, మీరు రైతుల తరపున మీరు పోరాడుతున్నారు. మీకు ఎంత భూమి పోతుంది? నాది 4 ఎకరాలు 2 ఎకరాలు పోతుందండి. ఒక బోర్ షెడ్, 2 బోర్లు ఇవన్నీ 2 పైప్ లైన్లు అన్నీ పోతున్నాయండి. సరే, ఇప్పుడు కలెక్టర్ గారు అంటే ఎక్కడైతే భూములు పోతున్నాయో క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన అవసరం ఎలా ఉంది. అదేవిధంగా గ్రామ సభలో కూడా పెట్టాలా. కలెక్టర్ గారు గ్రామ సభలు పెట్టడం వలన ఆ భూమి మీద జీవించే రైతే కాకుండా కూలి పనులు చేసిన కుమ్మరి వ్యవసాయ కూలీలు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా చాలా నష్టపోతారు. వాళ్ళకి కూడా భుక్తి లోపిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగలేదు ఇక్కడ? లేదు, జరగలేదు. కాబట్టి అన్నిటికీ దౌర్జన్యంగా ఎవరో డీడీ అతన్ని పంపించేసేసి మేము ఇది ఇస్తామనేది అంటారు. కానీ ఆ డబ్బు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా 144 సెక్షన్ పెట్టేసి పోలీసులు తీసుకొచ్చి ఎంఆర్ఓ వచ్చేసి దౌర్జన్యంగా భూమిని లాక్కోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటా ఇదంటే దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి 2013 చట్టం ప్రకారం 26 లక్షలు మాకు వస్తాయి కాబట్టి మీరు ఇవ్వండి. చంద్రబాబు చెప్తున్న దానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికారులు చేస్తున్న దానికి సంబంధం లేదనేది తెలిసి వాదన వినిపిస్తుంది. మీరు చెప్పండి, మీకు ఎంత భూమి ఉంది? మీరు ఎంత ఇస్తా ఉన్నారు పరిహారం? మీకు అటు అధికారులు మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? 5 ఎకరాలు పామాయిల్ తోట ఉందండి. అందులో 2 ఎకరాలు పోతుందండి. నాది 7వ సంవత్సరం పామాయిల్ తోట. దానికి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వరకు ఫలసాయం వస్తుంది. అయితే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలంలో పామాయిల్కి ఉన్న ఇది మరి ఎక్కడా లేదండి. అనాథల్లాగా మేము భూములు వాళ్ళకి ఇచ్చేస్తే కాలువ తవ్వుకుంటూ వెళ్ళిపోతారంటండి. ఎప్పుడో వేస్తారంట దయదలిచి మాకు డబ్బులు. అవన్నీ వద్దండి. మాకు రావాల్సింది ఇవాళ వచ్చి మీరు ఊళ్ళో ఎంక్వైరీ చేసుకుంటే ఎంత రేటు ఉంటే అంత రేటు మాకు ఇమ్మని కోరుకుంటున్నామండి. మీరు అడిగిన డిమాండ్ గురించి మీ రైతులందరికీ కలెక్టర్ గారు ఏం చెప్పడం జరిగింది? అక్కడ ఏమీ చెప్పలేదండి. వచ్చి మీటింగ్ పెడతారండి మీ ఊళ్ళో. మీటింగ్ పెట్టినప్పుడు మీ డిమాండ్ మీరు చెప్తే మేము అది కలెక్టర్ పై ఆఫీసర్లకు పంపిస్తామండి, మేము ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారండి. అంతే తప్ప వేరే హామీ ఏమీ ఇవ్వలేదండి. పక్కన ఉన్న పొలంలో కాలువ తవ్వడం ఏదైతే ఆగిపోయిందో అక్కడ వరకు 20 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు కాలువ తవ్వకం మొదలు పెట్టాలంటే అదే రేటు తాను అడుగుతుంటే మాత్రం ఇక్కడ రైతుకి ఇవ్వడం లేదు. ఈ విధంగా అధికారులు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రేటు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. దీని విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. రైతులకు న్యాయం చేసినప్పుడే 2013 ప్యాకేజీ ద్వారా అందరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చినప్పుడు మాత్రమే భూములు ఇస్తాము. లేదంటే రైతులంతా కూడా రోడ్డెక్కి పోరాడతామని చెప్పేసి కూడా చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో శేషు, హెచ్ఎం టీవీ, ఎర్రగుంటపల్లి గ్రామం నుండి. ఇదే విషయంపైన స్పందించడానికి రవిచంద్రారెడ్డి రైతు ఎర్రగుంటపల్లి నుంచి మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు, మీ తోటి రైతుల ఆవేదనని, వారి స్పందన ఇప్పటి వరకు మనం చూడటం జరిగింది. మరి మీరేమంటారు? మీ స్పందన ఏంటి? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు ఈ భూసేకరణ కింద పోగొట్టుకోవాల్సి వస్తుంది? చెప్పండి. రవిచంద్రారెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి, లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది. నాకు 8 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలు పోతుందండి కాలంలో.
నేను ఉత్తమ రైతు కింద అవార్డు తీసుకున్నానండి. మాది ఎకరానికి ఇస్తానండి. నేను దాని గురించి మేము ఏంటంటే 2013 చట్ట ప్రకారమే మాకు నష్టపరిహారం అందజేయాలని కోరుకుంటున్నామండి. 2013 చట్ట ప్రకారం మాకు న్యాయం చేస్తే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. మా తోటి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి కాలువ మేము దీన్ని ఇది ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నామండి. అలానే కొంతమంది రైతులు కూడా మాట్లాడారండి, అంటే ఒక్కొక్క రైతుకి ఒక్కొక్కలాగా ఇస్తున్నారు నష్టపరిహారం అని చెప్పేసి. 2013 చట్ట ప్రకారం మాకు ఇచ్చేస్తే మేము అవునండి. ఇక మనతో పాటు ఆర్డీఓ చక్రధర్ గారు ఉన్నారు. చక్రధర్ గారు, ఈరోజు మనం చూసామండి, రైతుల స్పందన చూసాము. 3 పంటలు పండేటువంటి భూములను మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే మాకు పరిహారం ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అయితే చంద్రబాబు చెబుతున్నది వేరు, ఇక్కడ అధికారుల చేస్తున్న పనితీరు వేరు అన్న ప్రశ్న కూడా వాళ్ళు సంధిస్తున్నారండి. మీరేమంటారు? యాక్చువల్గా మీరు చెప్తున్నట్టు 2013 చట్టం ప్రకారమే దానికి భూమికి వాల్యుయేషన్ అనేది మేము చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా చట్టం ప్రకారం ఏదైతే భూసేకరణ విలువ ఎకరానికి రేట్ ఎంత ఉంటుందో దానికి ఇంటూ 2.5 టైమ్స్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ ఆ విలేజెస్ లో ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కి వేరియేషన్ రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరిగాయి. సో పక్క ఊర్లలో ఎక్కువగా జరిగితే ఎక్కువగా క్యాలిక్యులేషన్ అమౌంట్ వస్తుంది. అయితే వాళ్ళ మెయిన్ క్లియర్ ఏంటి అంటే మిగతా ప్రాజెక్టులకు కూడా ప్యాకేజ్ పెంచి ఇచ్చారు, మాకు కూడా అట్లా ప్యాకేజ్ పెంచి కావాలి అని చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ దానికోసం మేము వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాం. అయితే మీరు చెప్పినట్లు 2013 ప్రకారమే ఇస్తున్నాము అని మీరు అంటున్నారు. ఒకవేళ అన్నట్లయితే రైతులు ఈ రోజు ఇలాంటి ఎలిగేషన్ తీసుకురావాల్సిన అవసరం ఏముంటుందండి? ఎక్కడొచ్చింది ఈ గ్యాప్? గ్యాప్ ఇన్ ద సెన్స్ గ్యాప్ ఎక్కడా లేదండి. యాక్చువల్ గా మేము వెళ్ళేదంతా చట్టం ప్రకారమే, 2013 చట్టం ప్రకారమే. కాకపోతే అక్కడున్న భూములకి మార్కెట్ వాల్యూ, లోకల్ మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. అంటే మన చట్టం ప్రకారం 20 లక్షల వరకు అట్లా మన చట్టం ప్రకారం వస్తే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మాత్రం 40 లక్షలు 50 లక్షల వరకు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అది మెయిన్ గ్యాప్, అంతకు మించి ఇంకేం లేదు. అయితే మీరు ఇప్పుడు చట్ట ప్రకారమే వెళ్తామంటున్నారు. మరి రైతులు భూమి ఇవ్వటానికి, అంటే వారు అనుకున్నటువంటి పరిహారం అందకపోతే భూములు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. మరి ఈ టైంలో కూడా మీరు చట్ట ప్రకారం వెళ్ళి భూములు లాక్కునే పరిస్థితి ఏమన్నా ఉంటుందా, లేదా వారితో కూర్చొని సంప్రదింపులు జరిపి? ప్రాబ్లం ఏమి క్రియేట్ చేయము, వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాము. వాళ్ళు ఎంత వరకు కావాలంటారో ఆ ప్యాకేజ్ అంతా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అంత గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ గవర్నమెంట్ లో ఏ డెసిషన్ తీసుకుంటారో అనేది దాన్ని బట్టి ఆ తర్వాతనే భూసేకరణ జరుపుతాం తప్ప అంతవరకు మేము ఏది బలవంతంగా చేసేది ఏమి ఉండదు. దాని గురించి చెందాల్సిన పని లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన మాతో పంచుకున్నందుకు. ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి గారు. గంటా మురళి గారు, ఈరోజు మనం చూసినట్లయితే 3 పంటలు పండేటువంటి భూములు, ఎకరాకు 40,000 లాభం వచ్చేటువంటి భూములను ఈరోజు భూసేకరణ ద్వారా, అది కూడా సరైన పరిహారం అందట్లేదు, అందుకని మాకు పరిహారం కనుక ఇచ్చినట్లయితే మేము ప్రాజెక్టుకి ఏమాత్రం అడ్డంకి కాదు అని చెప్పి రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఇది 2004లో ఈ మెట్ట ప్రాంతం ఎప్పుడు వర్షాలు వచ్చినా ఎండిపోతున్నాయని నేను శాసనసభ్యుడిగా ఉండగా దీన్ని 4 సంవత్సరాలు పోరాడి శాంక్షన్ చేయించామండి. 1701 కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతలు 15 మండలాల్లో 2,15,000 ఎకరాలు సాగునీరు అందటానికి. ఆ రోజు నుంచి కూడా దీనికి ఫస్ట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో కొద్దిగా 4-5 నెలల్లోనే కొంత ఖర్చు పెట్టారు తప్ప ఆ తర్వాత నుంచి ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా దీన్ని బాగా స్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రాబ్లమ్స్ రావటం తర్వాత 2013 చట్టం వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ గా చూసినట్టయితే రైతాంగం అందరూ కూడా భూములు ఇచ్చే టైంలో ఏమండి మురళి గారు కొంచెం మాకు 4.5 రెట్లు డబ్బులు ఇస్తున్నారు కదా, మా అందరికి కొంచెం ఉసులుబాటు కలుగుద్ది, మళ్ళీ వేరే భూమి కొనుక్కోవడానికి 7-8 మాసాలు ఆగండి అంటే ఆగామండి. ఈ లోపల ప్రభుత్వాలు మారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, ఇది అవటం, కాలువని అంతా కూడా కొంతవరకు ఎక్వైర్ చేశారు, సంతోషించామండి.
ఈ లోపల ఏమైందంటే ఈ పోలవరం గోదావరి దగ్గర నుంచి రకరకాల డిఫరెంట్ రేట్లు ఈ పెట్టుకుంటా వస్తున్నారు. ఎవరో భూములు అయితే తవనీపోయినా కానీ మీకు ఎందుకు మంచి కాంపన్సేషన్ ఇస్తామని రిక్వెస్ట్ అవటం జరిగిందని కొంత లెక్క. ఈ లోన పట్టుసీమ వస్తే ఇక్కడేమో ఎకరాకు వచ్చి బేసిక్ వాల్యూ 5 లక్షలు ఉంటే 2.5 రెట్లు వేసి 12.5 లక్షలు ఇస్తామంటున్నారు. ఎక్కడన్నా ఒక చోట 7 లక్షలు ఉంటే దానికి 16.5 లక్షలు ఇస్తామంటున్నారు. అదే రకంగా పట్టుసీమలో ఉంటే దానికి 31 లక్షల నుంచి 37 లక్షల వరకు ఇచ్చారు. అక్కడ ఏమన్నా పామాయిల్ చెట్లు అయిపోయినాయి అంటే దానికి డబుల్ రేట్ పెంచి 15,000 రూపాయల కాడికి ఇవ్వటం. ఇక్కడ పామాయిల్ చెట్టు పోయిందంటే 7,500 ఇవ్వటం. ఈ వ్యత్యాసం రైతాంగంలో చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు ఈ చింతలపూడి ఎత్తుపోతల కింద కొబ్బరి కోకో ఉందండి. నాకు మీరు 40,000 అన్నారు. 40,000 కాదండి, ఎకరాకి 70,000-80,000 రూపాయలు కౌలు రైతుకు అమ్ముతున్నారు కొబ్బరి కోకో ఉన్నది. అలాగే పామాయిల్ని 40,000 రూపాయలకి లీజుకి మామూలుగా ఇస్తున్నారు. అలాగే నిమ్మ అయితే ఈ సంవత్సరం ప్రతి ఎకరం కూడా 1,00,000 రూపాయలు చేసి కొంచెం మార్కెట్ ఉందని మన వీళ్ళు వ్యాపారస్తులు కొనుక్కోవడం జరిగిందండి. చాలా మంచి భూములు. మేము అనేది ఏంటంటే తీసుకోండి, ప్రాజెక్టు పెద్ద ఇచ్చేటప్పుడు ఈ ఎత్తుపోతల్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టులో కానీ కొంతమంది ఇబ్బందులు పడక తప్పదు రైతులు. అయితే కనీసం ఎకరం పోయిందంటే ఒక 30 ఎకరమో 1/2 ఎకరమో కొనుక్కునే పరిస్థితి అన్నా లేకోకుండా ఆ 12 లక్షలన్నర లేకపోతే 15 లక్షలు, కొన్ని ప్రాంతాలకు వస్తే 20 లక్షలు, ఒక్కో చోట భూమి చూస్తే 40-50 లక్షలు విలువ ఉన్న భూములు పోతున్నాయి. అక్కడికి వచ్చేసరికి 7-8 లక్షల వాల్యూ ఇస్తుంది. కొన్ని హౌస్ సైట్లు పోతున్నాయి, కొన్ని వచ్చేసరికి మన మెయిన్ రోడ్స్ పక్కన పోతున్నాయి. ఈ రకంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దేనికి ఏమి లేకుండా కాలువలు మేము తవ్వుకెళ్ళిపోతాం, తర్వాత మీరు డబ్బులు ఇస్తాం, మీరంతా సంతకాలు పెట్టేయండి అంటాం. కనీసం ఒక్క గ్రామ సభ పెట్టి ఏదైనా ఒక్క గ్రామంలో కానీ రైతులు పిలిచి బాబు నీ భూమి కాలువలో పోతుంది, దీనికి ఈ రకమైన పరిహారం ఉంది ప్రభుత్వం తరపు ఇదని ఒక్క ఉద్యోగస్తులు కానీ ఎవ్వరు కానీ లేకపోతే వాళ్ళున్న ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదండి రైతుల్ని. దరిదాపు పాపం వాళ్ళు రోడ్డును పడిపోయి 3 సంవత్సరాల నుంచి కోర్టులు తిరిగేవాళ్ళు కొంతమంది, కాలువలు ఆపేవాళ్ళు కొంతమంది. దరిదాపు ఈ కాలువ అయితే సంవత్సరం నుంచి ఆపుతున్నారు. 3 నెలలు నిరాహార దీక్ష చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు ఒక్కళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి లేదండి. చాలా దారుణాతమైన దారుణం. అలాగే పట్టుసీమకి 32 రోజులు స్పెషల్ జీవో ఇచ్చి వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే అంత ఇప్పించి ఇంకా ఎవరైనా పేచీ పెడితే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి అతను భుజం తట్టి నీకేం పర్లేదు ఆ 3 లక్షల. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మెట్ట రైతుల ఆశాదీపమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు నిజంగా రైతులు అనుకున్నట్లు వారికి పరిహారం రావాలి. ఎందుకంటే సాగునీటి కష్టాలు తీర్చేటువంటి ఈ ప్రాజెక్టు నిజంగా కూడా ముందుకు వెళ్ళాలి. అతి తక్కువ టైంలోనే దీన్ని కంప్లీట్ చేసుకోవాలని కూడా హెచ్ఎంటీవీ తరపున ఈరోజు డ్రైవ్ నిర్వహించడం కూడా జరుగుతోంది. ఇక నెక్స్ట్ పొలిటికల్ పిక్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.